వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే మొట్టమొదటి వ్యక్తి మా ఎమ్మెల్యే మొత్తం 119 మందిలో, అది గ్యారంటీ. ఆయన ఎమ్మడే మేము నేర్చుకున్నాం, మేము అదే ఫాలో అవుతాం 100%. రైట్. మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువు ఏదైతుందో ఆ నల్ల చెరువు పరిధిలో మీ బంధువులే మీ అనుచరులే చాలామంది భూములు ఉన్నాయి, అందులో నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డాలో కూల్చడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంది? ఇప్పుడు నల్ల చెరువు అనేది 7 ఎకరాల 22 గుంటలు, అది ఎఫ్టీఎల్, 15 ఎకరాల చిల్లర బఫర్ జోన్. ఈ బఫర్ జోన్లో ఏమి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరైనా చిన్న చిన్న వాళ్ళకు, పండ్ల వ్యాపారులకో, క్యాటరింగ్ వ్యాపారులకో మేము వ్యాపారం చేసుకుంటామంటే షెడ్లు వేసుకొని వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. జరిగితే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. వీళ్ళు ఒక్క గజంలో కట్టింది లేదు, చేసింది లేదు, రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కి ఇచ్చిన దాన్ని కూలగొట్టారు. ఆ కూలగొట్టినప్పుడు మేము ఏమన్నామంటే ముందు ఆల్టర్నేటివ్గా తీసేసారు, డెవలప్మెంట్ జరగని. బట్ చెప్పింది ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చి ఓ నెలనో 2 నెలలు టైం ఇస్తా షెడ్ ఇప్పుకొని పోతే ₹1,00,000 పెట్టి షెడ్ కట్టుకున్నాడు, కొద్దిగా 20,000 30,000 లాస్ అయినా 70,000 80,000 కవర్ అవుతుంది కదా, ఆయన ఇంకోతో షెడ్ వేసుకుని కదా అంటే అది కూడా వితౌట్ నోటీస్ కూలగొట్టి అందరిని ఒక గర్భిణీ స్త్రీ ఉండే ఆమెను ఉడక బయటికి నెట్టేసి తీసేసి అవెంత 5-6 షెడ్లు అంతే తీసేసి ఇప్పుడు నల్ల చెరువును బాగానే డెవలప్ చేసిండు. మా ఎమ్మెల్యే అంతకుముందే క్రియేటివిటీ చేసి దాన్ని నల్ల చెరువును వాకింగ్ ట్రాక్ చేయడము, ఓపెన్ జిమ్ చేయడము, ఆడ బతుకమ్మ కుట్ట చేయడము అన్నీ చేసిండు. వీళ్ళు వచ్చి తర్వాత ఫెన్సింగ్ చేసేసి వీళ్ళందరూ లేపేసి ఫెన్సింగ్ చేసేసి దాన్ని ఏదో రిటర్నింగ్ వాల్ కట్టేసి ఇంత ఎర్రమట్టి వేసి 4 చెట్లు పెట్టి మేము హైడ్రా గొప్పతనం చేసామని ఇక్కడికి వచ్చిండు ఆయన, మన సీఎం గారు వచ్చి గొప్పలు చెప్పుకొని పోయింది తప్ప మేము కూడా అందుకనే మా ఇంటికి వచ్చినప్పుడు మన తెలంగాణ సాంప్రదాయము ఎవడొచ్చినా ఇంటికి వచ్చాము మర్యాద చేస్తాం కదా, అట్లా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చాము మర్యాద చేయాలని దండం పెట్టి బాబుని బాగా చేసినాం ఇంకా బాగా చేయి మాకు ఈ ఫండ్స్ చేయాలని అడిగినాం, అంతే తప్ప ఏం చేయలేము.